లిక్కర్ కేసులో రౌస్ ఎవెన్యూ కోర్టులో వాదనలకు లంచ్ బ్రేక్ ఇచ్చారు. ఎమ్మెల్సీ కవిత తరపున విక్రమ్ చౌదరి వాదనలు వినిపించారు. కవిత మెడికల్ రిపోర్ట్ ఇవ్వలేదని చెప్పారు. కవిత బీపీ సాధారణ స్థాయిలో లేదన్నారు. ఈ విషయంలో కవితకు మాట్లాడే అవకాశం ఇచ్చారు మెజిస్ట్రేట్. సుప్రీంకోర్టులో గతేడాది మార్చి 15 నుంచి కవిత పిటిషన్పై విచారణ జరుగుతున్న తీరును విక్రమ్ చౌదరి వివరించారు. నిన్న మరోసారి కేసు విచారణకు వచ్చిందని, ఆ సందర్భంగా జరిగిన వాదనల్ని జడ్జి నాగ్పాల్కు వివరించారు. గతంలో కేసు విచారణకు కవిత సహకరించారని కోర్టుకు చెప్పారు. విచారణ సమయంలో మొబైల్స్ సబ్మిట్ చేశారని గుర్తు చేశారు. ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోమని చెప్పి ఇప్పుడు అక్రమంగా అరెస్ట్ చేశారని విక్రమ్ చౌదరి వాదనలు వినిపించారు. గతంలో ఈ కేసులో 7 గంటల పాటు కవితను తన నివాసంలో విచారించారని చెప్పారు. ఈ విచారణకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ కళ్యాణ్ అందిస్తారు. కళ్యాణ్, మొత్తానికి కవిత విచారణ అనేది చాలా సుదీర్ఘంగా రౌస్ ఎవెన్యూ కోర్టు ఢిల్లీలో జరుగుతుంది. దాదాపు 2 గంటలుగా. మొదట్లో కవితను రిమాండ్కు తీసుకోవడానికి సంబంధించి ఇది ఇల్లీగల్ రిమాండ్ అంటూ, ఇల్లీగల్ అరెస్ట్ అంటూ కూడా కవిత దాఖలు చేసిన పిటిషన్పై దాదాపు 50 నిమిషాల పాటు వాదనలు జరిగాయి. ఆ తర్వాత ఇప్పుడు రిమాండ్ పిటిషన్ ఏదైతే వేసిందో ఈడీ, దానికి సంబంధించి వాదనలు కొద్దిసేపు జరిగాయి. ఇప్పుడు లంచ్ బ్రేక్ ఇచ్చారు. లంచ్ బ్రేక్ తర్వాత అదే వాదనలు జరగబోతున్నాయి. ఇక్కడ కవితను కూడా తన అడ్వకేట్లతో మాట్లాడుకునే అవకాశం కల్పించారు. లంచ్ బ్రేక్ సమయంలో కవితతో అడ్వకేట్లు విక్రమ్ చౌదరి, మోహిత్ రావు ఇద్దరు కూడా కవితతో మాట్లాడారు. కవిత ఈ కేసుకు సంబంధించి మాట్లాడారు. వాళ్ళు సుదీర్ఘ వాదనలు వినిపించారు. అసలు ఇంతకీ కోర్టులో ఏం జరిగింది, రౌస్ ఎవెన్యూ కోర్టులో ఏం జరిగింది, ఆ లోపల ఉండి ప్రత్యక్షంగా వాదనలు విన్న మా ప్రతినిధి ఢిల్లీ నుంచి గోపి కూడా మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. ముందు గోపితో మాట్లాడదాం. గోపి, కవిత అరెస్ట్ అనేది చాలా తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా ఉంది. ఉదయం నుంచి దాదాపు 2 గంటల పాటు దీనికి సంబంధించి వాదనలు జరిగాయి. ఇప్పుడు లంచ్ బ్రేక్ ఇచ్చారు, మళ్ళీ జరగబోతుంది. అయితే ఈ వాదనలో కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్లు కొన్ని కవిత తరఫు అడ్వకేట్లు చెప్తున్నారు. ఒకటి, ట్రాన్సిట్ వారెంట్ లేకుండా హైదరాబాద్ నుంచి ఢిల్లీకి తీసుకొచ్చారని. రెండవది, సుప్రీంకోర్టులో గతంలోనే అఫిడవిట్ ఇచ్చింది ఈడీ, అరెస్టు చేయబోమని చెప్పారు, అయినా అరెస్టు చేశారు అని చెప్తున్నారు. ఏంటి అసలు నీకు అక్కడున్న వాతావరణం, రౌస్ ఎవెన్యూ కోర్టులో జరిగిన వాతావరణం చూస్తే ఏమనిపించింది? ఎవరి వాదనలు ఏ రకంగా బలంగా వినిపించారు? ఎస్ కళ్యాణ్, ఒక సంచలనాత్మక కేసు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు అనేది సుమారు 20 నెలలుగా ఈ కేసు దర్యాప్తు జరుగుతోంది. ఒక కీలక దశకు వచ్చింది. రాజకీయ ప్రముఖులు ఈ కేసులో ప్రస్తుతం అరెస్ట్ అవుతున్నారు. అందులో భాగంగా నిన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అవ్వడం జరిగింది. కవిత అరెస్ట్ పైన ప్రస్తుతం రౌస్ ఎవెన్యూ కోర్టులో విచారణ జరుగుతోంది. సుమారు గంటన్నరకు పైగా ప్రస్తుతం విచారణ సాగింది. ప్రస్తుతం లంచ్ బ్రేక్ కారణంగా అరగంట పాటు విరామం ఇచ్చారు. ఈ సమయంలో కవితకు తన న్యాయవాదులతో మాట్లాడే అవకాశాన్ని కల్పించడం జరిగింది జడ్జి నాగ్పాల్. సో కవిత తరపున సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరి వాదనలు వినిపించడం జరిగింది. అలాగే ఈడీ తరపున జోసెఫ్ హుస్సేన్ వాదనలు వినిపించారు. సో కవిత తరపున ప్రధానంగా సుమారు గంట పాటు వాదనలు కొనసాగాయి. ఇటు సుప్రీంకోర్టులో ఈ కేసు పెండింగ్ లో ఉంది. ఈ 19వ తేదీ విచారణ జరగబోతోంది. గతంలో ఒక అండర్టేకింగ్ ఇచ్చారు, ఎటువంటి బలవంతపు చర్యలు తీసుకోబోమని చెప్పి అండర్టేకింగ్ ఇచ్చిన తర్వాత గత సెప్టెంబర్ 15 ఇటు ఏజీ రాజు ఇచ్చిన అండర్టేకింగ్ సంబంధించిన అంశాలపైన సుదీర్ఘంగా వాదనలు వినిపించారు. ఈడీ అధికారులు చట్టవిరుద్ధంగా వ్యవహరించారు, ఇది ఒక బ్లాక్ డే అని చెప్పి కూడా విక్రమ్ చౌదరి వాదనలు వినిపించడం జరిగింది. దర్యాప్తు సంస్థ చెప్పేది ఒకటి, పేపర్ మీద చూపించేది ఒకటి, చేసేది ఒకటి అని చెప్పి హాట్ గా వాదనలు అనేవి సాగడం జరిగింది. సో ఖచ్చితంగా దర్యాప్తు సంస్థ ఏ గ్రౌండ్ లేకుండా కవితను అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే కవిత 3 సార్లు గతేడాది విచారణకు హాజరైంది. గతేడాది మార్చి 11, 20, 21 తేదీల్లో కవిత విచారణకు హాజరైంది. 10 ఫోన్లను సబ్మిట్ చేసింది అన్న విషయాలను కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సిఆర్పిసి నిబంధనలు 80 and 81ని ఉల్లంఘించారు. సన్సెట్ తర్వాత, సూర్యాస్తమైన తర్వాత కవితను అరెస్ట్ చేశారు. అలాగే ట్రాన్సిట్ వారెంట్ లేదు. సో సిఆర్పిసి నిబంధనలు కూడా ఉల్లంఘించారు అన్న విషయాల్ని కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. అలాగే దీనికి కౌంటర్గా ఈడీ తరపున జోసెఫ్ హుస్సేన్ కూడా సుదీర్ఘంగా వాదనలు వినిపించడం జరిగింది. సో ఈ కేసుకు సంబంధించి మేము ఒకసారి ఏదైతే అండర్టేకింగ్ ఇచ్చామో అది ఆ విచారణ తదుపరి వాయిదాకు మాత్రమే వర్తిస్తుంది, కానీ ఇక పూర్తిగా వర్తించదు, ఈ కేసు నడుస్తున్నంత కాలం వర్తించదు అన్న అంశాన్ని స్పష్టం చేశారు. వార్తాపత్రికల్లో వచ్చే కథనాలు అనేవి ప్రామాణికం కాదు అన్న అంశాన్ని, వార్తాపత్రికల్లో కవిత కేసుకు సంబంధించి అండర్టేకింగ్ ఇచ్చారు అన్న అంశాన్ని కోర్టు దృష్టికి ఇటు విక్రమ్ చౌదరి తీసుకెళ్లినప్పుడు వార్తాపత్రికల్లో వచ్చిన కథనాలు ప్రామాణికం కాదు అన్న అంశాన్ని కూడా ఈడీ కోర్టు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అలాగే రిమాండ్కి సంబంధించి ప్రస్తుతం
10 రోజుల కస్టడీని కవితను ఈడీ 10 రోజుల కస్టడీ కోరుతుంది. ఈడీ కేంద్ర కార్యాలయంలో 10 రోజుల పాటు ఆమె నుంచి ప్రశ్నించేందుకు ఈడీ కోర్టును కోరుతోంది. ఎందుకంటే గతంలో ఆమె 3 సార్లు విచారణకు హాజరయ్యారు. విచారణ తప్పుదోవ పట్టించారు. గతంలో ఇచ్చిన ఫోన్స్ అన్నింటినీ కూడా ఫార్మాట్ చేశారు. డిజిటల్ ఎవిడెన్స్ని డిస్ట్రాయ్ చేశారు అన్న విషయాల్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పుడు కవితను అరెస్ట్ చేయడానికి గల కారణాలు కూడా కవితకు అలాగే కవిత కుటుంబ సభ్యులకు తెలియపరిచాం. ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో సమీర్ మహేంద్ర కంపెనీలో అరుణ్ పిళ్ళై ద్వారా ముఖ్యంగా అరుణ్ పిళ్ళైని బినామీగా ఉంచి వ్యాపారం నడిపారు. సో అరుణ్ పిళ్ళై అలాగే సమీర్ మహేంద్ర, ఇటు గోరెంట్ల బుచ్చిబాబు, మాగుంట రాఘవ సహా ఇతర నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆధారంగానే కవితను అరెస్ట్ చేశాం. ఇటు మాగుంట రాఘవ అలాగే గోరెంట్ల బుచ్చిబాబు, కవిత మాజీ ఆడిటర్ మధ్య జరిగిన చాట్స్ కి సంబంధించి మేడంకి 30% ప్రాఫిట్స్ అన్న అంశాలకు సంబంధించిన విషయాన్ని కూడా ఇటు కోర్టు దృష్టికి ఇటు ఈడీ తరపు న్యాయవాది జోసెఫ్ హుస్సేన్ తీసుకురావడం జరిగింది. గతంలో జరిగిన ఇన్వెస్టిగేషన్, కవితకు వ్యతిరేకంగా ఉన్న ఆధారాలు వీటన్నిటిని పరిగణలోకి తీసుకునే మేము కవితను కస్టడీ కోరుతున్నాం, 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని చెప్పి ఇటు ఈడీ తరపు న్యాయవాది కోర్టును జస్టిస్ నాగ్పాల్ని కోరడం జరిగింది, జడ్జి నాగ్పాల్ని. సో ప్రస్తుతం ఇంకా సుదీర్ఘంగా వాదనలు కొనసాగుతున్నాయి. సుప్రీంకోర్టులో ఈ కేసు పెండింగ్ లో ఉన్నా కూడా నిబంధనలు ఉల్లంఘించి ఈడీ అధికారులు చట్టవిరుద్ధంగా వ్యవహరించారు. ఈ అరెస్టే చెల్లదు, ఈ అరెస్ట్నే మేము సవాల్ చేస్తున్నాం అంటున్నారు. బెయిల్ అప్లికేషన్ మేము మూవ్ చేయదలుచుకోలేదు ఈ సమయంలో. సో ఎందుకంటే బెయిల్ ముఖ్యంగా బెయిల్ గ్రౌండ్స్ వర్తించవు కాబట్టి మేము బెయిల్ అడగదలుచుకోలేదు. ఈ అరెస్టే చెల్లదు. 19వ తారీఖు సుప్రీంకోర్టులో విచారణ జరగబోతున్న కేసుకు సంబంధించి గతంలో సుప్రీంకోర్టునే వ్యతిరేకించే విధంగా సుప్రీంకోర్టు ముఖ్యంగా కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకు సంబంధించిన వాదనలు కూడా వివిధ కేసులకు సంబంధించిన ముఖ్యంగా అంశాలను కూడా కోర్టులో ఇద్దరు న్యాయవాదులు, ఇటు ఈడీ తరపు న్యాయవాది అలాగే కవిత తరపు న్యాయవాది కూడా ప్రస్తావించడం జరిగింది. సో సుదీర్ఘంగా ఈ కేసు విచారణ సాగుతోంది. ప్రధానంగా ఇటు ట్రాన్సిట్ రిమాండ్ లేకుండా కవితను తరలించడం, 30 కిలోమీటర్ల మేర తరలించాలంటే ఒక మహిళను ఖచ్చితంగా ట్రాన్సిట్ ఆర్డర్ తీసుకోవాల్సి ఉంటుంది. కానీ హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు తరలించారు. సో అయినప్పటికీ కూడా ఎటువంటి ఆర్డర్ చూపించలేదు. అలాగే సమయం విషయంలో కూడా సూర్యాస్తమం తర్వాత ఈ అరెస్ట్ జరిగింది అన్న విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. గోపి ఇక్కడ ఒక మెయిన్ పాయింట్, కవిత తరఫు అడ్వకేట్ ఇది ఒక బ్లాక్ డే అని కామెంట్ చేశారు. బ్లాక్ డే అనే కామెంట్ ఎందుకు వచ్చింది ఒకటి, రెండవది 19వ తేదీ విచారణ ఉంటే సుప్రీంకోర్టులో కవిత పిటిషన్పై ఈ రోజే ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది అని మెజిస్ట్రేట్ కూడా కామెంట్ చేసినట్లు కనిపిస్తుంది. ఎందుకు అంటే ఈ 2 సందర్భాలు ఎందుకు వచ్చాయి కోర్టులో? ఎస్, ఈడీ వ్యవహరించిన తీరు ఒక బ్లాక్ డేకి నిదర్శనం. సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ సుప్రీంకోర్టులో ఎటువంటి ఉత్తర్వులు లేవు, ఆన్ రిటర్న్ పేపర్ మీద ఎటువంటి ఉత్తర్వులు లేవు. కానీ సుప్రీంకోర్టు వేదికగా ఈడీకి సంబంధించిన అడిషనల్ సొలిసిటరీ జనరల్ రాజు గతంలో సెప్టెంబర్ 15వ తేదీన ఒక అష్యూరెన్స్ ఇచ్చారు. ఈ కవిత పైన ఎటువంటి బలవంతపు చర్యలు తీసుకోబోము, తదుపరి నోటీసులు ఇవ్వబోము అని చెప్పి ఒక అండర్టేకింగ్ ఇచ్చారు. కానీ దాన్ని ఉల్లంఘిస్తూ మీరు ఈడీ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా సుప్రీంకోర్టును అగౌరవపరిచే విధంగా ఈడీ అధికారులు వ్యవహరించారు, చట్టవిరుద్ధంగా వ్యవహరించారు అని చెప్పి ఇది ఒక బ్లాక్ డేగా ముఖ్యంగా విక్రమ్ చౌదరి వాదనలు వినిపించారు. అలాగే సూర్యాస్తమయం తర్వాత జరిపిన అరెస్టుకు సంబంధించి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. మీరే లోపలికి అనుమతించడం కుటుంబ సభ్యుల్ని, ఆ తర్వాత ఆగంతుకులు వచ్చారు, సోదరులు అని చెప్పుకుంటూ వచ్చారు, వారందరి వల్ల కూడా రక్కస్ ఏర్పడింది, అక్కడ గందరగోళం నెలకొంది అని చెప్పి మీరే చెప్తున్నారు అని చెప్పి ఈడీ తరపు న్యాయవాది పైన కూడా ఇటు వారు జరిపిన విచారణ తీరుపైన కూడా సుప్రీంకోర్టులో ఇటు రౌజ్ అవెన్యూ కోర్టులో వాదనలు వినిపించడం జరిగింది. సో ఖచ్చితంగా నిన్న అరెస్ట్ సమయంలో జరిగిన ప్రొసీడింగ్స్కి సంబంధించిన విషయాలన్నింటినీ కూడా కోర్టు వద్ద ప్రస్తావించడం జరిగింది. సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న అంశాన్ని ఎందుకు ముఖ్యంగా 19వ తేదీ విచారణ జరగాల్సిన ఆ కేసుకు సంబంధించి ఎందుకు మీరు అత్యుత్సాహంగా విచారణ జరిపారు, ఎందుకు అరెస్ట్ చేశారు అన్న అంశానికి సంబంధించి కూడా ఇటు ఈడీ తరపు న్యాయవాదులు స్పందించారు. మేము గతంలో కవితకు వ్యతిరేకంగా కవితను ఇన్వెస్టిగేట్ చేసాం, 10 ఫోన్లను స్వాధీనం చేసుకున్నాం, ఆమెకు సంబంధించి మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, ఆ 10 ఫోన్లను డిస్ట్రాయ్ చేశారు. అలాగే నిన్న జరిపిన సోదాల్లో 5 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అందులో ఒకటి కవిత ఫోను, ఒకటి కవిత భర్త అనిల్ కుమార్ ఫోను, అలాగే 3 ఫోన్లు సిబ్బంది ఫోన్లు. సో ఈ 5 ఫోన్లు కూడా గతంలో మా నోటీసులో లేవు. సో ఖచ్చితంగా వీటిని కూడా ఇన్వెస్టిగేట్ చేయాల్సి ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే ఎందుకు త్వరగా అరెస్ట్ చేశారు అన్న అంశానికి సంబంధించి కేసు త్వరలోనే సుప్రీంకోర్టులో ఉంది, ఎందుకు అరెస్ట్ చేశారని చెప్పి జడ్జి కూడా అడిగారు. అయితే మేము అండర్టేకింగ్ ఇచ్చింది గత సెప్టెంబర్ 15 నుంచి 10 రోజుల వరకు మాత్రమే వస్తుంది. కానీ కవితపై ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న ఈ కేసుకు సంబంధించి ఎటువంటి చర్య తీసుకోకూడదు, ఆమెను అదుపులోకి తీసుకోకూడదు, ఆమెను ప్రశ్నించకూడదు, ఆమెకు నోటీసులు ఇవ్వకూడదు అన్న ఎటువంటి ఉత్తర్వులు కూడా సుప్రీంకోర్టు ఇవ్వలేదు. ఆన్ రికార్డుగా
ఎటువంటి మధ్యంతర ఉత్తర్వులు కూడా సుప్రీంకోర్టు ఇవ్వలేదు. సో మేము మా ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఆమెను అరెస్ట్ చేయాల్సి వచ్చిందన్న విషయాన్ని కూడా రౌజ్ అవెన్యూ కోర్టుకి ఈడీ అధికారులు తెలియపరచడం జరిగింది. ఈడీ తరపు న్యాయవాది జోసెఫ్ హుస్సేన్ తెలియపరిచారు. సో ఆ సందర్భంలో ముఖ్యంగా ఏ సమయంలో అరెస్ట్ చేశారు, 5:20కి అరెస్ట్ చేశారని చెప్పి ఆన్ పేపర్లో ఉంది. కానీ బయటకు తీసుకొచ్చింది మాత్రం 6:46 ఆ సమయానికి బయటకు వచ్చారు. అప్పటికి సూర్యాస్తమయం అయిపోయింది. సో సూర్యాస్తమయానికి సంబంధించిన అంశం పైన కూడా ముఖ్యంగా కోర్టులో వాదనలు జరగడం జరిగింది. రాత్రి తర్వాత ఆడవారిని అరెస్ట్ చేయడం, ట్రాన్సిట్ రిమాండ్ లేకపోవడం, ఇటువంటి అన్ని అంశాలని కూడా కోర్టు ముందు కవిత తరపు న్యాయవాదులు అయితే ప్రస్తావించడం జరిగింది. సో ఖచ్చితంగా రిమాండ్ని కూడా వ్యతిరేకిస్తున్నారు కవిత తరపు న్యాయవాదులు. 10 రోజుల కస్టడీకి అయితే ఈడీ అధికారులు అడుగుతున్నారు. సో చూడాలి, ప్రస్తుతం ఇంకా వాదనలు కొనసాగుతున్నాయి. గంటన్నరకు పైగా ఫస్ట్ హాఫ్లో వాదనలు సాగాయి. సో ఇప్పుడు మరోసారి సెకండ్ హాఫ్లో లంచ్ బ్రేక్ తర్వాత మళ్ళీ వాదనలు ప్రారంభం కాబోతున్నాయి. ఈలోపు ముఖ్యంగా కవితకు సంబంధించిన బీఆర్ఎస్ నేతలు, ముఖ్యంగా ఎంపీలు సురేష్ రెడ్డి, అలాగే మాజీ ఎంపీ బడుగు లింగ యాదవ్ సహా ప్రస్తుతం వద్దిరాజు రవిచంద్ర ఎంపీ రాజ్యసభ, అలాగే మాజీ మంత్రి, అలాగే మాజీ మంత్రులు, నేతలు వీళ్ళంతా కూడా కలవడానికి కోర్టు ప్రాంగణంలోకి, కోర్టు హాల్లోకి అయితే రావడం జరిగింది. సో వారిని అయితే అనుమతించలేదు, న్యాయవాదులకు కలిసే అవకాశం ఇచ్చారు. కవిత ఆరోగ్య పరిస్థితికి సంబంధించి కూడా కొన్ని అంశాలని కోర్టు ముందు ఉంచారు. ఆమె హై బీపీ ఉందని చెప్పి, అలాగే ఒక అన్నోన్ మెడిసిన్ని కవితకు ఇంజెక్షన్గా ఇచ్చారని చెప్పి, ఒక ఈసీజీ కూడా అబ్నార్మల్గా ఉంది అన్న విషయాన్ని కూడా కోర్టు ముందు అయితే ఉంచడం జరిగింది. సో చూడాలి కోర్టు కవిత తరపు న్యాయవాది వాదనలు ఎంతవరకు పరిగణలోకి తీసుకుంటుంది, ఈడీ వాదనలు ఎంతవరకు పరిగణలోకి తీసుకుని కస్టడీకి అనుమతిస్తుందా, లేక ఈ అరెస్ట్ చేయలేదు అన్న అభిప్రాయానికి వస్తుందా ఏంటి అనేది మరి కాసేపట్లో తెలియబోతోంది. కళ్యాణ్. రైట్, థ్యాంక్ యూ గోపి. మా వాదనలు కోర్టులో జరిగే ప్రొసీడింగ్స్ అన్ని మీరు ఫాలో కండి. మళ్ళీ మీ నుంచి మరింత సమాచారం తీసుకుంటాం. మొత్తానికి కవిత కేసు విచారణ రౌజ్ అవెన్యూ కోర్టులో అక్కడ జరుగుతుంటే, ఢిల్లీలో జరుగుతుంటే, ఇక్కడ తెలంగాణలో మాత్రం రాజకీయ దుమారం రేగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి కొద్దిసేపు కళ్యాణ్ అంటే ఇప్పుడైతే లంచ్ బ్రేక్ ఉంది వాదనలకు ప్రతివాదనలకు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ముఖ్యంగా అంటే ఒకవైపు బీజేపీ మేము అవినీతి పైన చర్యలు తీసుకుంటామని క్రెడిట్ వేసుకునే పనిలో ఉంటే, బీఆర్ఎస్ మాత్రం సానుభూతి చూపించడానికి, సానుభూతిని ఓటింగ్ గా మార్చుకోవడానికి చూస్తుందని చెప్తున్నారు. అంటే దీన్ని ఎలా చూడాలంటే పొలిటికల్ హై డ్రామా ఉన్న కోణం ఎలా ఉందని అనుకోవాలి. ఖచ్చితంగా నిన్నటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఇదే వెర్షన్ తీసుకొస్తుంది. రేవంత్ రెడ్డి కూడా అదే రకమైన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ బీఆర్ఎస్ రెండు కలిసి ఆడుతున్న డ్రామాలో భాగం ఇదని చెప్పారు. దానికి 2-3 ఉదాహరణలు కూడా ఆయన చెప్పారు. ఎందుకంటే కవిత అరెస్టుకు సంబంధించి ఇప్పటి వరకు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రియాక్ట్ కాలేదు. ఇటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాగర్ కర్నూలు సభలో పాల్గొన్నారు. ఈరోజు నిన్న మల్కాజ్గిరి రోడ్ షోలో పాల్గొన్నారు. ఎక్కడా కూడా ప్రధాని మోడీ కూడా రియాక్ట్ కాలేదు. కవిత అరెస్టుకు సంబంధించి కానీ, ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించి కానీ ఆయన కూడా రియాక్ట్ కాలేదు. అంటే ఆ రెండు పార్టీలు కలిసి ఆడుతున్న ఒక డ్రామాగా దీన్ని సీఎం రేవంత్ రెడ్డి కొట్టిపడేశారు. ఈ వ్యవహారం అంతా కూడా రెండు పార్టీలు బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే, ఆ రెండు కలిసి ఆడుతున్న డ్రామా. ఒకరేమో సింపతి కోసం ఆడుతున్నారు, ఒకరేమో అవినీతి సాధించామని చెప్పుకోవడానికి బీజేపీ ఆడుతున్న డ్రామాగా రేవంత్ రెడ్డి కొట్టిపడేశారు. ఈ మొత్తానికి ఢిల్లీ కోర్టులో కవిత లిక్కర్ కేసు వ్యవహారం అనేది కోర్టులో వాదోపవాదాలు జరుగుతుంటే, బయట హైదరాబాద్లో అంటే తెలంగాణలో పార్టీల మధ్య ఇది రాజకీయ దుమారం రేపుతుంది. దీనికి ఎలాంటి సొల్యూషన్ రాబోతుంది, కోర్టు ఏం జడ్జిమెంట్ ఇవ్వబోతుంది అనేది కాసేపట్లోనే తెలబోతుంది. సుమిత్ర. అలాగే కళ్యాణ్ అంటే మొత్తానికి సుప్రీంకోర్టు ఆదేశాలు ఏంటి, దాని చుట్టే మొత్తం తిరుగుతుంది. అంటే ఏఎస్డీకి సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఏంటి అనే దానిపైనే ఎక్కువగా ఈ కేసు డిపెండ్ అయినట్టుగా కనిపిస్తోంది. అంటే నిజంగా ఆదేశాలకు సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? అంటే వాస్తవానికి ఏఎస్జీకి గతంలో ఇచ్చిన ఆదేశాలు ఏంటంటే, మొదట్లో అది గత సెప్టెంబర్ 5వ తేదీన సుప్రీంకోర్టులో జరిగిన వాదనల సందర్భంగా ఏఎస్జీ ఇచ్చింది ఏంటంటే, కవితను అరెస్ట్ చేయబోము అంటే ఒక అఫిడవిట్ ఇచ్చారు. అయితే దాని వ్యాలిడిటీ కేవలం 10 రోజుల వరకు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత చాలాసార్లు విచారణ వచ్చింది, వాయిదా పడుతూ వచ్చింది. 19వ తేదీ ఫైనల్ హియరింగ్ కూడా ఉంది. కాబట్టి ఆ ఇచ్చిన అఫిడవిట్ ఏదైతే ఉందో దానికి ఇప్పుడు వ్యాలిడిటీ లేదు అనేది ఈడీ తరఫు అడ్వకేట్లు వినిపిస్తున్న వాదన. అయితే కవిత తరఫు అడ్వకేట్లు మాత్రం అప్పుడు సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఇచ్చారు, కవితను అరెస్ట్ చేయబోమని చెప్పారు. ఇప్పుడు అరెస్ట్ చేశారు, ఇది కోర్టు ఉల్లంఘన కిందికి వస్తుంది అని కవిత తరఫు అడ్వకేట్లు చెప్తున్నారు. ఈ ఇద్దరు అడ్వకేట్ల వాదనలను ఇప్పుడు మెజిస్ట్రేట్ వింటున్నారు. అక్కడ మెజిస్ట్రేట్ ఏ రకంగా రియాక్ట్ అవుతారు అనేది ఒక పాయింట్. అయితే మెజిస్ట్రేట్ ఈరోజు వాదనల సందర్భంగా ఒక ప్రశ్న లేవనెత్తారు. అది కొంత వ్యాలిడ్ పాయింట్గా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ నెల 19న సుప్రీంకోర్టులో కవిత వేసిన పిటిషన్ విచారణ ఉంది కాబట్టి 4-5 రోజుల ముందే ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది, 19 వరకు ఆగొచ్చు కదా అనే రకంగా మెజిస్ట్రేట్ ప్రశ్నించిన ఒక ప్రశ్న అయితే కొంచెం ఆసక్తికరంగా మారింది. మెజిస్ట్రేట్ ఏ రకమైన నిర్ణయం తీసుకోబోతున్నారు, ఏ రకంగా రాబోతుంది కవిత విషయంలో తీర్పు అనేది చూడాలి. మొత్తానికి వాదనలు మాత్రం చాలా సీరియస్గా జరుగుతున్నాయి. దాదాపు 2 గంటల పాటు వాదనలు జరిగాయి.
ఇప్పుడు లంచ్ బ్రేక్ తర్వాత కూడా మళ్ళీ వాదనలు జరుగుతున్నాయి కాబట్టి చాలా అంశాలు ఈ వాదనల సందర్భంగా అటు ఈడీ తరఫు అడ్వకేట్లు ఇటు కవిత తరఫు అడ్వకేట్లు కూడా చాలా అంశాలను ప్రస్తావిస్తున్నారు, చాలా లీగల్ పాయింట్లను ఎత్తి చెప్తున్నారు. వేటికి అక్కడ ఉన్న మెజిస్ట్రేట్ ఏ రకంగా రియాక్ట్ అవుతారు, ఎవరి వాదనలతో ఏకీభవిస్తారు అనేది మనం చూడాలి సుమిత్ర. అంటే అలాగే కళ్యాణ్ మీరు అన్నారు అంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి రైజ్ చేయడం జరిగింది. అంటే 19th విచారణ ఉన్న తర్వాత ఎందుకు అరెస్ట్ చేశారు అంటే మరి దానికి ఈడీ తరపున ఎలాంటి ప్రతివాదనలు వినిపించడం జరిగింది? తరఫు వాదనలు ఇంకా కొనసాగుతున్నాయి, దానికి ఈడీ రియాక్ట్ అవుతుంది. ఎందుకంటే కవిత చాలా ఫోన్లను ఆధారాలను ధ్వంసం చేశారు, డిజిటల్ ఎవిడెన్స్లు మా దగ్గర ఉన్నాయి. అదేవిధంగా వాళ్ళు చార్జ్ చేశారు, బుచ్చిబాబు మిగిలిన వాళ్ళతో కవిత చార్జ్ చేసిన వ్యవహారంలో కూడా 33% ఇందులో వచ్చిన లాభాలు, ఇందులో వచ్చిన లబ్ధి కవితకు వెళ్తుంది అనే రకంగా వాట్సాప్ చాట్లో ఉన్న అంశాలను కూడా ఈడీ తరఫు న్యాయవాదులు మెజిస్ట్రేట్ ముందు వినిపిస్తున్నారు. మొత్తానికి ఓవరాల్గా ఈ అన్ని వాదనలు ఎవరికి వాళ్ళు బలంగానే వాదనలు వినిపిస్తున్నారు. ముఖ్యంగా నిన్న ఈడీకి కేటీఆర్ అడ్డుకున్న అంశాన్ని కూడా అక్కడ ఈడీ తరఫు అడ్వకేట్ అక్కడ ప్రస్తావించారు. అంటే కవిత అరెస్ట్ ఇంకా ముందే జరిగేది, 5 గంటల 20 నిమిషాలకు అరెస్ట్ చేశాము, ఆమె 20 నిమిషాల పాటు తాము ఇచ్చిన 14 పేజీల రిపోర్ట్ చదువుకొని ఆ తర్వాత సంతకం పెట్టారు. అప్పటికే అంటే ఒక రూల్ ఉంది సుమిత్ర, సూర్యాస్తమయం తర్వాత మహిళలను అరెస్టు చేయకూడదు, సూర్యోదయానికంటే ముందు కూడా మహిళలను అరెస్టు చేయొద్దు అనే రూల్ ఉంది. ఆ రూల్ సందర్భంగా వచ్చిన ప్రస్తావనలో కొంత తమ విధులకు ఆటంకం కలిగించారు. అక్కడ కవిత సోదరులం అంటూ కొంతమంది లోపలికి వచ్చి తమ ఇన్వెస్టిగేషన్ను భంగపరిచారంటూ కూడా అడ్వకేట్లు కోర్టులో ప్రస్తావించారు. అంటే ఆ రకంగా కేటీఆర్ను కూడా కొంత ఇరికించే ప్రయత్నం జరిగిందని మనం చెప్పొచ్చు. అంటే ఈడీ ఆ విషయాన్ని కూడా చాలా సీరియస్గా తీసుకుంది అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఏదేమైనా కూడా వాదనలు అనేవి జరుగుతున్నాయి. మరొక గంటలో కవితకు రిమాండ్ విధిస్తారా, కవితకు బెయిల్ వస్తుందా అనేది తేలబోతుంది సుమిత్ర. ఎట్ ది సేమ్ టైం అంటే తమ విచారణకు ఆటంకం కలిగిస్తున్నారు అంటే ఒకేసారి 20 మంది వచ్చారు, న్యాయ నిపుణులం అన్నారు, ఫ్యామిలీ అని చెప్పారు, మా విచారణకు ఆటంకం కలిగిస్తున్నారు అని చెప్పి ఏదైతే ఈడీ వాదిస్తుందో అంటే ఎట్ ది సేమ్ టైం దానికి సంబంధించిన వీడియోస్ కూడా బయటకు రావడం జరిగింది. అంటే దీన్ని చాలా సీరియస్గా పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంటుందా కళ్యాణ్? ఖచ్చితంగా దాని వీడియో అటు ఈడీ వాళ్ళు తీపించారు, ఇటు కేటీఆర్తో పాటు వెళ్ళిన వాళ్ళు కూడా తీపించారు. ఆ వీడియోలు ఉన్నాయి, ఈ వీడియోలు ఉన్నాయి. ఏదైనా అంటే విధులకు ఆటంకం కలిగించడం అనేది కొంచెం సీరియస్ అఫెన్స్ కిందకే వస్తుంది. అది కేటీఆర్పై ఆల్రెడీ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కూడా ఈడీ అధికారులు ఫిర్యాదు చేశారు. దానిపై కేసు నమోదు చేసే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఈ అంశాన్ని అక్కడ కోర్టులో కూడా వినిపించడం అనేది కొంచెం ఇంట్రెస్టింగ్ పాయింట్గా చెప్పుకోవాలి. అంటే ఈడీ ఈ విషయంలో చాలా సీరియస్గా ఉంది, సీరియస్గా మూవ్ అవుతుంది అని చెప్పడానికి ఒక ఉదాహరణ. ఏదేమైనా ఎవరి వాదనలు వాళ్ళు చాలా సీరియస్గా చాలా అంశాలను ఇందులో ప్రస్తావిస్తున్నారు. ఈ కేసు పూర్వాపరాలను, మొదటి నుంచి ఏం జరిగింది, కవిత ఇచ్చిన 10 ఫోన్లు గతంలో సరెండర్ చేశారని చెప్పారు, అందులో చాలా వరకు ఆధారాలను ధ్వంసం చేశారని చెప్పడం కానీ, కవిత విచారణకు సహకరించకుండా ప్రతిసారి వాయిదా వేస్తున్నారని చెప్పడం కానీ, ఇలాంటి అంశాలన్నీ కూడా ఈడీ చాలా సీరియస్గా తీసుకుంది. అయితే కవిత తరఫు అడ్వకేట్లు కూడా దీనికి అంతే గట్టిగా కౌంటర్ ఇస్తున్నారు. అంటే ఈడీకి సహకరించకుండా సుప్రీంకోర్టుకు వెళ్తావాను అనే రకంగా ఈడీ వ్యవహరిస్తుంది, ఆ కవితను హెచ్చరించేలా బిహేవ్ చేస్తుంది. కోర్టు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు అంటే సుప్రీంకోర్టుకి ఇచ్చిన అఫిడవిట్ను పక్కన పెట్టి కవితను అరెస్ట్ చేశారు. ఇలా తమ వాదన కూడా కవిత తరఫు అడ్వకేట్లు వినిపిస్తున్నారు. కవితతో కూడా అడ్వకేట్లు ఇంతసేపు మాట్లాడారు, లంచ్ బ్రేక్లో మాట్లాడారు. ఇప్పుడు ఆ తర్వాత రెండవ సెషన్లో మళ్ళీ కవితతో మాట్లాడిన తర్వాత అడ్వకేట్లు వాదన వినిపించబోతున్నారు. ఏ రకంగా ఉండబోతుంది, బెయిల్ వస్తుందా, రిమాండ్ వస్తుందా, లేదంటే కస్టడీ పిటిషన్ కూడా ఒకటి ఈడీ వేసింది. 10 రోజుల పాటు కవితను కస్టడీకి ఇవ్వాలి, కస్టడీలో ఇంకా కొన్ని విచారించి విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అని కూడా ఈడీ కోరుతుంది. కస్టడీకి ఇస్తుందా లేదంటే రిమాండ్కి పంపిస్తుందా కోర్టు అనేది మనం చూడాలి సుమిత్ర. ఎట్ ది సేమ్ టైం అంటే కంప్లీట్ ఫ్యాబ్రికేటెడ్ కేసు అంటూ కూడా కవిత లోపలికి వెళ్ళేప్పుడు మాట్లాడడం జరిగింది. అంటే ఆఫ్టర్ అరెస్ట్ తర్వాత కూడా మెడికల్ టెస్ట్ చేశారు, దానికి సంబంధించిన రిపోర్ట్స్ ఏవి కూడా మాకు చూపించలేదు, మెడికేషన్ కూడా మాకు తెలియదు అని కూడా కవిత తరపు న్యాయవాదులు చెప్తున్నారు. దీన్నంతా ఎలా చూడాలి కళ్యాణ్? అదే మెడికల్ రిపోర్ట్ ఖచ్చితంగా కవిత కుటుంబ సభ్యులకు అందజేయాలి. అయితే ఆ రిపోర్ట్ ఇవ్వలేదు అనేది కవిత తరఫు అడ్వకేట్లు చెప్తున్న వాదన. నిజంగా ఇచ్చారా లేదా అనేది కోర్టులో కూడా ప్రస్తావనకు రాబోతుంది, కాసేపట్లో చెప్పబోతున్నారు. అయితే కవితకు ఒక అన్వాంటెడ్ అన్నౌన్ ఒక మెడిసిన్ ఇచ్చారని కూడా ఒక ఆరోపిస్తున్నారు. అది ఎంతవరకు వాస్తవమో చూడాలి. దాంతోపాటు కవితకు హై బీపీ ఉంది, బీపీ ఎక్కువగా ఉంది, అరెస్ట్ చేయకూడదు, జైలుకు పంపకూడదు అనే ఒక గ్రౌండ్ ప్రిపేర్ చేయడానికి అలా చెప్తున్నారా, నిజంగానే బీపీ పెరిగిందా అనేది కూడా అక్కడ పోలీసులు నిర్ధారిస్తారు, అక్కడ అధికారులు నిర్ధారిస్తారు, డాక్టర్లు అందుబాటులో ఉంటారు కాబట్టి వాళ్ళు మళ్ళీ చెక్ చేస్తారు. ఒకవేళ రిమాండ్కు విధిస్తే జైలుకు వెళ్లే ముందు కూడా ఆరోగ్య పరిస్థితిని మళ్ళీ పరీక్షిస్తారు. ఆరోగ్య పరిస్థితిలో ఏమైనా తేడా ఉంటే జైలుకు పంపకుండా హాస్పిటల్కి పంపించే అవకాశం కూడా ఉంటుంది.
కాబట్టి ఆ రకంగా కవిత తరఫు అడ్వకేట్లు గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారా, నిజంగానే కవితకు బీపీ రేజ్ అయిందా? ఎందుకంటే ఇలాంటి కొంత హై టెన్షన్ వాతావరణం నిన్నటి నుంచి మనం చూస్తున్నాం కాబట్టి బీపీ రేజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అది నిజమా కాదని నిర్ధారించిన తర్వాతే రిమాండ్ అంశం అనేది ఉంటుంది. ఏదేమైనా ఇప్పుడు మెజిస్ట్రేట్ ఇవ్వబోయే తీర్పు అనేది డిపెండ్ అయి ఉంటుంది. వాదనలు మరొక గంట సేపట్లో ముగిసే అవకాశం మనకు కనిపిస్తుంది సుమిత్ర. అపార్ట్ ఫ్రమ్ దట్ అంటే కోర్టు విచారణ అవన్నీ పక్కన పెట్టేస్తుంటే పొలిటికల్గా అంటే మరో ఒక హాఫ్ ఎన్ అవర్లో ఎలక్షన్కి సంబంధించిన స్కెడ్యూల్ ఎలక్షన్ కోడ్ రాబోతోంది. అంటే పొలిటికల్గా తెలంగాణలో ఈ కేసుకి సంబంధించి దీని చుట్టూ ఎలాంటి వాతావరణం చోటు చేసుకుంది కళ్యాణ్? ఖచ్చితంగా దీని చుట్టూ తెలంగాణ లోక్సభ ఎన్నికల రాజకీయం ఉండబోతుందని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. అటు బీజేపీ కాంగ్రెస్ రెండూ కూడా బీఆర్ఎస్ పార్టీ అవినీతిలో కూరుకుపోయింది. లిక్కర్ స్కామ్లో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కుమార్తెనే జైలుకు వెళ్ళింది, లేకుంటే అరెస్ట్ అయింది. ఇలాంటి ప్రచారాన్ని చాలా పెద్ద ఎత్తున తీసుకుపోతాయి. ఇక బీజేపీ తీసుకుపోయే అంశం ఏంటంటే తాము అవినీతిని ఎట్టి పరిస్థితుల్లో సహించము, ఎవరైనా సరే అవినీతి చేసిన వాళ్ళు ఎవరైనా ఊచలు లెక్క పెట్టాల్సిందే, జైలుకు వెళ్లాల్సిందే అనే రకంగా బీజేపీ ప్రచారం చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక కాంగ్రెస్ దీన్ని ఏ రకంగా వాడుకోబోతుందో ఆల్రెడీ రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్లోనే స్పష్టంగా చెప్పారు. బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకే తాను ముక్కలు, ఆ రెండు పార్టీలు కలిసి ఆడుతున్న డ్రామా ఇది. ఒకరేమో సింపతి కోసం డ్రామా ఆడుతున్నారు, మరొకరేమో ఇమేజ్ కోసం, అంటే అవినీతిని సహించమనే ఇమేజ్ తెచ్చుకోవడానికి బీజేపీ ఆ రెండు పార్టీలు కలిసి ఆడుతున్నాయి. అందుకే అటు కేసీఆర్ కానీ ఇటు మోడీ కానీ కవిత అరెస్టుపై అసలు రియాక్టే కాలేదు. తెలంగాణలోనే మోడీ ఉన్నారు, తెలంగాణలో చాలా కీలక అంశం ఇది, దీనిపై మోడీ ఎందుకు రియాక్ట్ కాలేదు? అదేవిధంగా కేసీఆర్ సొంత కూతురు అరెస్ట్ అయితే కేసీఆర్ ఎందుకు రియాక్ట్ కావట్లేదు? కవిత ఇంటికి కేసీఆర్ ఎందుకు రాలేదు? ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా రేవంత్ రెడ్డి లేవనెత్తారు. అంటే మొత్తానికి ఈ అంశాన్ని రాజకీయంగా రానున్న 2 నెలల పాటు కూడా కాసేపట్లోనే ఎన్నికల షెడ్యూల్ రాబోతుంది. ఆ తర్వాత ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుంది. అప్పుడు కేంద్రంలో ఎలాంటి ప్రభుత్వం ఉండదు, ఎన్నికల సంఘం ఆధీనంలోకే పాలన మొత్తం వెళ్ళిపోతుంది. కాబట్టి అప్పుడు ఎన్నికల సంఘం చేతిలో ఉన్న సందర్భంగా పూర్తిగా ఇదే రకమైన అలిగేషన్లతో ఇదే రకమైన ప్రచారంతో పార్టీలన్నీ కూడా 3 పార్టీలు కూడా ఇదే అంశాన్ని తీసుకోవచ్చు. ఇక బీఆర్ఎస్ ఏం తీసుకుంటుందంటే ఖచ్చితంగా ఇది రాజకీయ కక్ష సాధింపులో భాగంగా కవితను అరెస్ట్ చేశారు. కవిత ఎలాంటి తప్పు చేయకపోయినా బీజేపీ కక్ష సాధింపు ఇందులో కనిపిస్తుంది. బీజేపీని టార్గెట్ చేసి వాడుకోవడానికి, బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటి కాదు అని చెప్పుకోవడానికి అటు బీజేపీ కానీ ఇటు బీఆర్ఎస్ కానీ దీన్ని తీసుకునే అవకాశం ఉంది. ఇప్పుడే సుమిత్ర రౌస్ అవెన్యూ కోర్టులో మళ్ళీ తిరిగి వాదనలు ప్రారంభమయ్యాయి. తీవ్ర చర్యలు ఉండవు అని ఈడీ ఎప్పుడు ఎవరికి ఎన్నడూ అండర్టేకింగ్ ఇవ్వలేదు. చట్ట ప్రకారం ముందుకు వెళ్తామని ఖచ్చితంగా ఈడీ తరఫు అడ్వకేట్లు చెప్తున్నారు. తదుపరి వాయిదా అంటే సెప్టెంబర్ 5న తదుపరి వాయిదా వరకు అరెస్టు చేయబోమని చెప్పాం. అంతేగాని సెప్టెంబర్ 5 గత ఏడాది సెప్టెంబర్ 5న ఇచ్చిన అఫిడవిట్ ఈరోజు అమల్లో ఉండదు. దాని వ్యాలిడిటీ అయిపోయింది. నెక్స్ట్ వాయిదాకే వ్యాలిడిటీ అయిపోయింది. ఆ వాయిదాలు ఇప్పటికీ 4 సార్లు వాయిదా పడింది. 19వ తేదీన చివరి ఫైనల్ హియరింగ్ ఉంది. కాబట్టి దానికి సంబంధం లేదు అని క్లియర్గా ఈడీ వాదనలు వినిపిస్తుంది. మెజిస్ట్రేట్ ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేస్తారో, ఎలాంటి తీర్పు ఇస్తారో అనేది మనం చూడాలి సుమిత్ర. వాదనలు కొనసాగుతున్నాయి కళ్యాణ్. అలాగే ఇంతకుముందు సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కాళేశ్వరం గురించి కూడా మాట్లాడడం జరిగింది, అంటే అవినీతికి సంబంధించి. ఎట్ ది సేమ్ టైం ఈ కేసుకి సంబంధించి కేసీఆర్ స్పందించకపోవడం పైన పొలిటికల్ సర్కిల్స్లో ఎలాంటి వాదనలు వినిపిస్తున్నాయి? జనరల్గా అంటే కూతురు అంటే రేవంత్ రెడ్డి అన్నది కూడా అదే వర్డ్. సో కూతురు కవిత అరెస్ట్ అయితే కేసీఆర్ ఎందుకు రియాక్ట్ కావట్లేదు, కేసీఆర్ ఎందుకు స్పందించట్లేదు అని రేవంత్ రెడ్డి అడుగుతున్నారు. ఎవరైనా స్పందించినా స్పందించకపోయినా కూతురు అరెస్ట్ అయినప్పుడు ఖచ్చితంగా కేసీఆర్ ఏం చేయాలో చేస్తూ ఉంటారు. అక్కడికి నిన్న చూసాం మనం, కృష్ణ ఇద్దరు అక్కడికి వచ్చారు, కేటీఆర్ ఈడీ అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఆ సందర్భాన్ని మనం చూసాం. అయినా కేసీఆర్ ఎందుకు రియాక్ట్ కాలేదు అనేది ప్రధానంగా రేవంత్ రెడ్డి ఎత్తి చూపుతున్నారు. ఎందుకంటే నిజంగా బీజేపీ కక్ష సాధింపు అని కేసీఆర్ వచ్చి చెప్పాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి కావాల్సింది కూడా అదే. బీజేపీ కక్ష సాధింపుకు దిగుతుంది అని చెప్పినప్పుడు ఆ రెండు పార్టీలు ఈ ఎన్నికల్లో కలిసి ఆడుతున్న డ్రామా అని చెప్పుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. బీజేపీని బీఆర్ఎస్ టార్గెట్ చేస్తుంది, బీజేపీని కాంగ్రెస్ కూడా టార్గెట్ చేస్తుంది. కాబట్టి ఓవరాల్గా ఇప్పుడున్న పొలిటికల్ సినారియోలో బీజేపీని ఇబ్బంది పెట్టడానికి ఆ రెండు పార్టీలు అలిగేషన్ చేయడం అనేది కొంత యూజ్ అవుతుంది. అందుకే కేసీఆర్ బయటకు రావాలి, కేసీఆర్ మాట్లాడాలి అని రేవంత్ రెడ్డి ఆ లైన్ తీసుకున్నట్లు మనకు అర్థమవుతుంది. ఖచ్చితంగా కేసీఆర్ కూడా దీని మీద రియాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే లోక్సభ ఎన్నికల్లో ఇది కీలక అంశం మారబోతుంది. కాబట్టి కవితకు సంబంధించి రౌస్ అవెన్యూ కోర్టులో వాదనలు పూర్తయిన తర్వాత ఆమెకు బెయిల్ వచ్చినా లేదంటే ఆమెను జైలుకు పంపాలని నిర్ణయం తీసుకొని రిమాండ్కు తరలించినా కూడా ఆ తర్వాత కేసీఆర్ రియాక్ట్ అయ్యే అవకాశం మనకు ఖచ్చితంగా కనిపిస్తుంది. సుమిత్ర, రైట్, థ్యాంక్ యూ కళ్యాణ్.